స్ఫూర్తిమండి అందరికీ. నేను మీ లక్ష్మీ వేములపల్లి. ఈరోజు మనం గురువుగారి అనేక కాన్సెప్ట్స్లలో ఒకటైన కాన్సెప్ట్ మనసు లేదా మైండ్ గురించి మాట్లాడుకుందాం. మనసు అనగానే ఇందులో ఏముంది మాట్లాడుకోవడానికి అని మనందరికీ ఒక సందేహం రావచ్చు. కానీ మనసు అనే పదాన్ని ప్రతిరోజు మనం చాలా రకాలుగా వాడతాము. ఎలా అంటే ఉదాహరణకు, ఈరోజు నాకు మనసు బాలేదు, నా మనసు మనసులో లేదు, నా మనసుకి మాత్రమే తెలుసు, నా మనసు ఇక్కడ లేదు అంటూ మనసుని తలుచుకొని రోజు ఉండదు. అసలు మనసు అంటే ఏంటి అని మనలో కొంతమందికైనా ఒక చిన్న సందేహం వచ్చి ఉండవచ్చు. మరి గురువుగారు ఈ మనసు గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో నాకు అర్థమైనంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనసు గురించి మనకు అర్థమవ్వాలంటే ముందుగా కొంతవరకు బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. బ్రెయిన్లో ఉండే భాగాల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుంటే మనసు గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. బ్రెయిన్లో 6 భాగాలు లేదా లోబ్స్ ఉంటాయి. మనసును గురించి తెలుసుకోవాలంటే ఈ 6 రకాల భాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ మరియు టెంపోరల్ లోబ్ అనే ఈ భాగాల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. మనసుకి సంబంధించినంత వరకు ఈ భాగాలన్నిటికీ ఒక్కొక్క ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలు ఏంటో ముందు ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మన శరీరంలో ఉన్న పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు మరియు చర్మం, వాటి ఉపయోగాలు మనందరికీ తెలిసిన విషయమే. ఈ పంచేంద్రియాలన్నీ మానవ శరీరానికి బయట ఉన్న నేచర్కి కనెక్టర్స్ కింద పనిచేస్తాయి. అంటే ఉదాహరణకు మనము ఒక రోజ్ పువ్వుని చూసినప్పుడు దాని గురించి మనకు ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. అలాగే మంచి సువాసన వచ్చినప్పుడు మనం ముక్కు ద్వారా ఆ సువాసనకు సంబంధించిన మరో ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇదే విధంగా ఇతర పంచేంద్రియాలు కూడా వాటికి సంబంధించిన ఫీలింగ్స్ ఏర్పడడానికి సహకరిస్తాయి. పంచభూతాల నుండి నేచర్ ఏర్పడుతుంది. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం మరియు భూమి. సరిగ్గా గమనిస్తే ఈ పంచభూతాలు మానవ జాతితో పాటు ఇతర ప్రాణులకు జీవించడానికి ఉపయోగపడతాయి. మరో విధంగా చెప్పాలంటే మన నిత్య జీవనంలో పంచభూతాలతో పాటు పంచేంద్రియాలు కూడా వాడుతూ ఉంటాము. ఉదాహరణకు మనం ఒక విత్తనం నాటామనుకోండి, కొంతకాలం తర్వాత మొలక వస్తుంది. తర్వాత ఆ మొలకకి తగినంత నీరు పోసి భూమిలో ఉన్న పోషకాలతో పాటు సూర్యుడి ఉష్ణోశక్తితో ఆ మొలక పెరిగి చెట్టు కింద కానీ వృక్షం కింద కానీ మారుతుంది. దానికి రకరకాల కూరగాయలు మరియు పండ్లు కాస్తాయి. ఆ కూరగాయలన్నిటినీ, పండ్లన్నిటినీ తీసుకొచ్చి మనం వంట చేస్తాము. మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తింటాము. ఆ వంట తినేటప్పుడు అది రుచిగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. ఆ వంట రుచిని బట్టి మన బ్రెయిన్లో అంటే పెరైటల్ లోబ్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ని సెన్సోరియం అని అంటాము. ఈ వీడియోలో మనం ముందు చూసినట్లు బ్రెయిన్లో 4 లోబ్స్ ఉంటాయి. ఫ్రంటల్ లోబ్ మనం పీల్చుకునే వాసనని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే పెరైటల్ లోబ్ రుచిని గుర్తించడానికి మరియు జనరల్ సెన్సేషన్కి ఉపయోగపడుతుంది. ఆక్సిపిటల్ లోబ్ అనే ఈ భాగము కంటి చూపుకి ఉపయోగపడుతుంది. మరియు టెంపోరల్ లోబ్ అనే ఈ భాగము వినికిడి శక్తికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా పంచభూతాల నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ పంచేంద్రియాల ద్వారా మన బ్రెయిన్కి చేరతాయి. తద్వారా సెన్సోరియం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సెన్సోరియం వల్ల డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సెన్సోరియం ఏర్పడడం అనేది మైండ్ ఫార్మేషన్లో మొదటి స్టేజ్ అని అనుకోవచ్చు. మనస్సు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒక ఉదాహరణతో తెలుసుకుంటే చాలా సులువుగా అర్థమవుతుందని నా నమ్మకం. ఉదాహరణకు, నాకు వెనీలా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. నేను వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. చూడగానే ఆ షాప్లో వెనీలా ఐస్ క్రీమ్ ఉంటుందన్న సంగతి నాకు గుర్తు వచ్చింది. అంటే నా కళ్ళ ద్వారా నా బ్రెయిన్లో సెన్సోరియం ఫామ్ అయిందన్నమాట. వెంటనే ఐస్ క్రీమ్ కొనాలి అన్న ఆలోచన నాకు వచ్చింది. అదే రియాక్షన్ స్టేజ్. తర్వాత పర్సెప్షన్ స్టేజ్. అంటే ఈ షాప్లో ఐస్ క్రీమ్లు చాలా బాగుంటాయి అన్న ఆలోచన, ఖచ్చితంగా కొనుక్కొని తినాలి అన్న ఆలోచన నా ఉద్దేశం ప్రకారం ఫీలింగ్ అన్నమాట.
ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కొనుక్కుని తినాలి అనే ఖచ్చితమైన ఆలోచన రావటం ఇంప్రెషన్ స్టేజ్. ఈ స్టేజే థాట్ స్టేజ్ మరియు మేధస్సు కింద మారుతుంది. తద్వారా ఫైనల్ థాట్ అంటే వేరే ఆలోచన లేకుండా ఐస్ క్రీమ్ ఖచ్చితంగా కొనుక్కుని తినాలి అనే ఒక ఆలోచన. సెన్సోరియం స్టేజ్ నుండి ఫైనల్ థాట్ వరకు గమనిస్తే అన్ని స్టేజ్లు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ ఈ స్టేజెస్ మధ్యలో కొంతవరకు భేదం ఉంటుంది. ఈ స్టేజెస్ అన్నీ వెంటనే జరిగిపోతూ ఉంటాయి. ఇలా ఐస్ క్రీమ్ కొనాలి అన్న డెసిషన్ నేను తీసుకున్నాక నేను షాప్లోకి వెళ్ళి డబ్బులు తీసి ఐస్ క్రీమ్ కొన్నాను. ఈ స్టేజ్లో నా మనసు, నా శరీరము మరియు నా సెల్ఫ్ అనే ఈ మూడు కలిసి పనిచేస్తాయి. ఐస్ క్రీమ్ కొన్నాక అర నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే తినేశాను. తిన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ బాలేదని. ఈ అనుభవాన్ని నా మనసులో అంటే నా బ్రెయిన్లో మెమరీ కింద గుర్తుండిపోతుంది. ఈ విధంగా సెన్సోరియం నుండి మెమరీ వరకు కలిగే స్టేజెస్ అన్నిటినీ కలిపి మైండ్ అని అంటారు. ఇలా ప్రతిసారి మనం ఏదైనా చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, ఏదైనా తిన్నప్పుడు కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న స్టేజెస్ అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే మనసు ఏర్పడుతూ ఉంటుందని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు వివరించారు. మళ్ళీ ఒకసారి మనసు గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే నేచర్ నుండి అంటే పంచభూతాల నుండి పంచేంద్రియాల ద్వారా మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలా బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ చేరాక సెన్సోరియం మొదలవుతుంది. తద్వారా కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. తర్వాత వివిధ రకాల స్టేజెస్ని దాటుకుని మనసు ఏర్పడుతుంది. మరి మనసు గురించి, అది ఏర్పాటయ్యే విధానం గురించి మీకు అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకుని మనసు ఎలా ఫామ్ అవుతుందని గమనించవచ్చు. థ్యాంక్స్ అండి. ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు. మీకు ఏమైనా సజెషన్స్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కానీ, కమెంట్స్ కానీ ఉంటే మాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్ఫూర్తి ఓం. నమస్తే. సెలవు.